ఐ వాంట్ టు కన్వే మై సారీ టు నీమో. అసలు నీమో ఏమైపోయింది, ఎక్కడుంది అనేది నేను ఒక్కసారైనా తెలుసుకోవడానికి ట్రై చేసుంటే బాగుండేదేమో. అలా వదిలేసి వచ్చేసి ఉండాల్సింది కాదు. అసలు ఇంతకీ ఈ నీమో ఎవరు, ఏంటి అనుకుంటున్నారా? నేను 2020లో కోవిడ్ టైంలో బెంగుళూరులోనే ఉండిపోయాను. ఆ టైంలో పీజీలో నాకు తోడుగా ఒక 2 క్యూట్ ఫిషెస్‌ని అయితే తీసుకొచ్చుకున్నాను. అందులో ఒకదానికి నీమో అని, ఇంకోదానికి నీహో అని నేమ్ పెట్టుకున్నాను. ఏమైందో ఏమో తెలీదు, తీసుకొచ్చిన 4 డేస్‌లోనే నీహో అయితే చనిపోయింది. చాలా బాధేసింది. సరే ఇంక నీమో ఒక్కటే ఏముంటుందిలే అని ఇంకొక ఫిష్‌ని అయితే తీసుకొనొచ్చాను. దానికి డోరీ అని చక్కగా నేమ్ పెట్టుకున్నాను. చాలా క్యూట్‌గా ఉండేది. దాన్ని కూడా ఎందుకో తెలీదు వితిన్ 3 డేస్‌లో అది కూడా మళ్ళీ చనిపోయింది. అసలేమవుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే నాకు ముందు ఫిష్‌ని పెంచే అనుభవం అయితే లేదు. సర్లే ఈసారి ఇంకొక ఫిష్‌ని తీసుకొద్దామని గోల్డ్ కలర్‌లో ఉన్న ఒక ఫిష్‌ని తీసుకొచ్చాను. దానికైతే గోల్డీ అని నేమ్ పెట్టుకున్నాను. అది కూడా అంతే. బట్ ఇదైతే కొంచెం ఎక్కువ డేస్ ఉంది. కానీ 10 డేస్‌లో చనిపోయింది. తర్వాత అర్థమైంది మన నీమో ఎవరిని ఉంచట్లేదు, అది మాత్రమే ఉంటుంది దాంట్లో అని చెప్పి. సరే అని చక్కగా ఉన్నాం. అది బాగా ఇంటరాక్ట్ అయ్యేది. నాకెందుకో తెలియని ఒక కనెక్షన్ అయితే ఆ ఫిష్‌తో వచ్చింది. బట్ సడన్‌గా సెకండ్ లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు. ఇంటికి వెళ్ళాలి. నేనప్పుడు విజయవాడకెళ్ళాలి. సో, బెంగుళూరు టు విజయవాడ బస్ జర్నీలో దాన్నెలా తీసుకెళ్లాలో తెలియలేదు. సో, నా ఫ్రెండ్‌ని అడిగి వాళ్ళ ఫ్రెండ్‌కైతే దీన్నిచ్చాను. కొన్ని డేస్ మీతోనే పెట్టుకోండి, తర్వాత వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి. బట్ అలా వెళ్ళిన నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండిపోయాను వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. అండ్ సిన్స్ తను నా ఫ్రెండ్ కాదు కాబట్టి ప్రతిసారి అడిగి ఎలా డిస్టర్బ్ చేద్దామని అడగడం కూడా మానేశాను. బట్ లోపలైతే చాలా సార్లే అనుకునేదాన్ని, ఎలా ఉందో నీమో, అసలు ఉందా లేదా, వాళ్ళు సరిగ్గా చూసుకున్నారా, వాళ్ళు ఉన్నారా, ఇంటికెళ్ళిపోయారా అని. బట్ ఆ డౌట్స్ అయితే నా మైండ్లోనే ఉండిపోయాయి, కానీ ఆన్సర్స్ అయితే ఎప్పటికీ దొరకలేదు. మేబీ నేను అడిగి ఉండాల్సింది, మేబీ వాళ్ళ నెంబర్ తీసుకొని ఉండాల్సింది. ఇలా చాలా డౌట్సే నా మైండ్లో ఆలోచించిన ప్రతిసారి వస్తాయి. కానీ అడగాలంటే ఎందుకు అని అనుకోలేదు. భయం, ఏమనుకుంటారో, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొచ్చో లేదో అని ఇలా ఓవర్ థింకింగ్. ఎప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు జడ్జ్ చేస్తారేమో, లేదా వాళ్ళు ఏమైనా అంటారేమో అనే భయం. ఇది ఎందుకు వచ్చింది? సో, ఆలోచిస్తూ ఉంటే తెలిసిన విషయం ఏంటి అంటే, నేను సారీ చెప్పాల్సింది నీమోకి మాత్రమే కాదు, మోనిక్ కూడా. ఎందుకంటే అప్పట్లో మోనిక్ అంత ధైర్యం లేదు. ప్రతిసారి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారా అని తనని తను తక్కువగానే చూసుకుంది. కానీ ఇప్పటికైనా ఆ మోనీకి ఫ్రీడమ్ ఇచ్చి ఇప్పుడుండే మోనీని స్ట్రాంగ్‌గా చేద్దామని అనుకుంటున్నా. ఆ భయాలు, మొహమాటాలు ఇంకా కూడా పోలేదు. కానీ ఏంటి అంటే ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. అండ్ ఎప్పుడైతే పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తే చాలా గిల్టీగా ఉంటుంది. అందుకే ఇవాళ సడన్‌గా స్ట్రైక్ అయిన ఈ మొమెంట్‌ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న టెంపుల్ అయితే నిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు వెళ్ళాం. మీలో ఎంతమందికి కపిలతీర్థం తెలుసు? తెలియకపోతే కమెంట్ చేయండి. డీటెయిల్ వీడియో నేను షేర్ చేస్తాను. ఈ ప్లేస్లో ఏదో తెలియని మ్యాజిక్ వైపు ఉంది. మీరు తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ని అయితే మిస్ చేయొద్దు. ఈ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను. వినడానికి చిన్నగా అనిపించే ఈ ఇన్సిడెంట్ వల్ల ఎంత ట్రామా అనేది క్రియేట్ అవుతుంది, దానివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను.